తెలంగాణ మొత్తంలో మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా. కాంగ్రెస్ నాయకులు గానీ, తెలంగాణ బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ వస్తురా? వస్తారు. మరి ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకు ఎందుకు? పింఛన్ ఇచ్చిండు మాకు. ఆ. బీళ్ళ పింఛన్ ఆయనే చేసిండు. ఇప్పుడు బీడీల పింఛన్ కూడా వాళ్ళకి 4,000 చేస్తున్నాడు. బీడీలకు, వికలాంగులకు, వృద్ధాప్యులకు 4,000 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిండ? ఇయ్యలే. ఇస్తాను మాటలు చెప్పి. ఇస్తాను చెప్పిండు, అయిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలకు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తున్నాడు. ఎంతవరకు వచ్చింది? ఏం లేదు. ఇస్తా అని చెప్పిండు. మీకు ఇయ్యలే. ఇయ్యలే. మాకు ఏడిచ్చిండు. మాకు కేసీఆర్ ఇచ్చిండు ₹1,00,000 మా బిడ్డకు. కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన? కేసీఆర్ బాగుంది. ఏం పేరు? ఖ్యాతమ్మ. ఎట్లుంది ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా? మంచిగుంది. మంచిగున్నా? ఏ పార్టీ అంటే అభిమానం మీకు? నాకా కేసీఆర్. ఎందుకు? నాకు ఇష్టమే ఆయన. ఆయనేనా? నడిపెట్టాడు ఆడు. ఇప్పుడు ఈయన ఏమన్నా పెట్టిండా? ₹5 ఎక్కువ ఇస్తాడు. ₹5 5 పైసలు కూడా లేవు. 4,000 పింఛన్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇస్తలేడు కదా. అక్క ఏం పేరు? నా పేరు బాలలక్ష్మి. బాలలక్ష్మి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, ఎలక్షన్లు. ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటారు? కారు గుర్తుకు వేస్తా. ఎందుకు కారంటే అంత అభిమానం? మాకు అన్ని పనులు చేసిండు కనుక. ఏమేం చేసిండు కేసీఆర్ అంటే అభిమానం? సీసీ రోడ్లు చేసిండు, వాటర్ చేసిండు, అన్నిటికైనా ఆయన చేస్తుండు. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మాకు మంచిగా చేసిండు. ఆయన వచ్చినాకనే మంచిగా. కేసీఆర్ అంటే అభిమానం దేనికి? అభిమానం అంటే మాకు మంచిగా చేసిండు. మాకు అన్నదండ్రి లెక్క అన్నిటికీ ఆదుకుంటూ చేసిండు. ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తాడు, ప్లస్ తులం బంగారం ఇస్తాడు. మరి ఇచ్చిరా? రేవంత్ రెడ్డి వాళ్ళు ఇస్తాను మాటలు ఇచ్చి. మాటలు మస్తుగా ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఏం చేసిండు? ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, మమ్మల్ని కొట్టుకొని సాగమన్నాడు. ఫ్రీ బస్ వల్ల నష్టం ఉందా, లాభం ఉందా? నష్టమే ఉంది. మేము ఎప్పటికి తిరిగేది ఉందా, పోయేది ఉందా? అందులో ఇప్పుడు ఆడోళ్ళు అంటే రోడ్ల మీకు పోయి ఇటు పోతున్నా అటు పోతున్నా అని చెప్పి ఫ్రీ బస్ బాగుందని చెప్తున్నారు. ఏం బాగాలేదు. ఫ్రీ బస్ ఏం లేదు, మాకేం నచ్చలేదు. చిన్నపిల్లలకి చదువుకుంటోళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాడు. మరి ఎంతవరకు ఇచ్చి? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇవ్వలేదు. ఇస్తాను మాటలు ఇచ్చి. మాటలే ఇచ్చిండు ఆయనే. మాటలే ఇచ్చిండు కానీ ఏమి ఇవ్వలేడు, ఏం చేయలేడు. మాకైతే ఏం చేయలేడు. మంజుల, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికేద్దాం అనుకుంటున్నాం? కేసీఆర్. ఎందుకు? అంతే. వాటర్ అయితే ఇంతవరకు ఎవరు చేయలేరు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ కోసం అన్న నేను ఇస్తా. అంటే కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి? బాగుంది. ఫ్రీ బస్ పెట్టిడుగా రేవంత్ రెడ్డి. నేను ఇంతవరకు ఎక్కలేను, పోలేను. అయినా నాకు అవసరం లేదు దాని గురించి. నేను కేసీఆర్కే ఇస్తా. ఎందుకంత కేసీఆర్ అంటే అభిమానం? వాటర్ ఇచ్చిండు కదా అన్న. నీళ్ళైతే ఎవరు ఇవ్వలే, ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు ఇవ్వలే. వాటర్ కోసం అయితేనే ఇస్తున్నాను. అదే ఏం పేరు? ఎండి ఇమ్రాన్. ఇట్లా కేసీఆర్ పాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? నేను అనుకుంటున్నా అంటే ఇప్పుడు కేసీఆర్ పాలనే బాగుంది 99%. 10 ఏళ్ళు చేసిండు కానీ 60 ఏళ్ళ పరిపాలన 10 ఏళ్ళు చూపెట్టిన ఏకైక ఘనత మన కేసీఆర్ గారు. ఒకప్పుడు ఈ గజ్వేల్ గుర్తుపట్టకపోతుండే, ఇప్పుడు ఎవరు గుర్తుపడతలేరు. గజ్వేల్ ఇట్లుందా అని ఎవరు గుర్తుపడతలేరు ఇప్పుడు జనాలు. ఓకే, ఏ పార్టీ ఓటేసి గెలిపిద్దాం అనుకుంటారు? మరి నేను అనుకుంటున్నా ఏంటంటే నేను బీఆర్ఎస్ కి ఓటేస్తా. అమ్మా ఏం పేరు? నా పేరు సత్యమ్మ. ఎట్లా నడుస్తుంది రాజకీయాలు? ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, వచ్చింది, నడుస్తుంది. నాది జాగాలని నా జాగా వాళ్ళే యుద్ధం మీద ఉన్నారు. ఎవరికేద్దాం అనుకుంటున్నా? మాకు పత్రం కారు గుర్తుకేతామని ఉంది. ఇప్పుడు గతంలో కూడా కార్కే వేసిన. ఎప్పుడు ఆయన వచ్చి నుంచి కార్కే వేసిన. అప్పట్లో కాంగ్రెస్ కి వేసిన. అప్పట్లో ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక, రేవంత్ రెడ్డి వచ్చినాక 4,000 పింఛన్ ఇస్తాడు. 4,000 ఇస్తానని 3,000 కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అచ్చేదాకా ఎవరైనా అంటారు. కైకిలు రావాలని 500 ఇస్తా అంట. రేపు 400 ఇస్తా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి? మాకు కేసీఆర్ 10 ఏళ్ళు చేసింది. మాకు అంత అనుభవంగా గుడిసినాము. ఎంత కష్టపడడం అంత సుఖపడుతున్నాం ఆడవాళ్ళం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇస్తాడు, ₹1,00,000 ఇస్తాడు. ఇచ్చిండు. 3 ఏళ్ళు అయిపోయింది. ఒక్కటన్న వాడదు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక కళ్యాణ పథకం. ఏ పరిపాలన బాగుంది ఇప్పుడు? మాకైతే కేసీఆర్ బాగు. మాకు మసాలాలు కూడా వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి ఎక్కి మా వ్యవసాయం పెట్టుకుంటే మసాలా సంచి దొరకలే మా పిల్లలకు. రైతు బంధు ఇస్తాడు, రైతు బంధు బీమా ఇంకా పెద్దగా చేసిండు మాకు. మస్తు పెద్దగా చేసి చెప్పిండుగా. మరి చెప్పిండు మస్తుగా. చెప్తే ఆడ గుట్టానా గవర్నమెంట్ ఆడ లక్కి గుట్టి కదా రేవంత్ రెడ్డి. ఈ హామీలని ఉత్తుతాయినా? మాటలతో మాటల గారేడు మాట అంటాయి. మాటలతో ఇది ఆడ గవర్నమెంట్ బడ్జెట్ ఉంటే దోసుకొత్తురు కానీ దోషంత సంతు లేదా. ఏం పేరే? కృష్ణమూర్తి. ఎట్లుంది ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా? ఎలక్షన్లు వచ్చినాయి కదా, టిఆర్ఎస్ కేసు పక్క. ఎందుకు? అది చేసుడు చక్కగా లేదు కదా. రేవంత్ రెడ్డి 4,000 అది అన్నాడు, ఇది అన్నాడు, అల్లం బెల్లం అని అన్నాడు. ఏదైనా ఒకటిదే ఇస్తానడుగా. మొత్తం ఏమి ఇచ్చినా ఖాళీ. కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఇది బాగుందా? కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు
నీళ్లు తెచ్చిండు నిధులు తెచ్చిన అని ఎన్ని చెప్తున్నారు. తెచ్చిండు ఆ. మొత్తం తెచ్చిండు సర్వం తెచ్చిండు కేసీఆర్ మనుషులకు సారు వాడు కాలం చేస్తే 5 లక్షలు ఇచ్చిండు ఎవందో అది మనకు తెలియదు కానీ సహాయపడ్డాడు ఆడు ఎవరు ఇప్పుడు- కేసీఆర్ 10,000 ఇస్తాడు, రేవంత్ రెడ్డి 15,000 ఇస్తాడు రైతు బంధు వచ్చిందా? అది వచ్చినా ఏది వచ్చినా గంతే సంగతులు. ఆయన అన్నాడు కేసీఆర్ ఏమన్నాడంటే నేను 2,000 ఇస్తా సంవత్సరానికి 200, 500, 200, 300 లేపుతాను అన్నాడు. ఇస్తాను 4,000 పింఛన్ ఇస్తాడు మరి రేవంత్ రెడ్డి ఇచ్చిడా? ఏది లేదు అల్లం లేదు సొంటి లేదు. అదేనా? లేదు. మరి ఇప్పుడు ఎలక్షన్లలో ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నాం? ఏ టీఆర్ఎస్ మీ వార్డులో నిలబడ్డ వాళ్ళకి ఎవరికి వేస్తాం? టీఆర్ఎస్ కే ఇస్తాం. యాదగిరి ఎట్లా ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు కదా, ఎట్లుంది ఈడ? అంటే ఒకప్పుడు మనకు టిఆర్ఎస్ వేసింది. ఉమ్. ఇప్పుడు నీళ్ళ గురించే గాని పింఛన్ల గురించి గాని కొన్ని చేసిర్రు కదా వాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటాం? నేనైతే టిఆర్ఎస్ కేసం ఎందుకే నమ్మకం ఉంది కదా. నమ్మకం ఉందంట. ఇప్పుడు రైతు బంధు ఇస్తాడు రేవంత్ రెడ్డి వచ్చినాక 15,000 ఇస్తానడా? అవన్నీ వేస్ట్. అదేనా? ఇప్పుడు 4,000 పెంచి ఇస్తాను ఏది రైతు బంధు ఏది. ఉమ్. మరి వ్యవసాయం ఉన్నోడు ఎటు పోవాలి, వ్యవసాయం ఉన్నోడు ఎటు పోవాలి, పింఛన్ ఇస్తాడు ఎటు పోవాలి. ఆ. మనం కూడా ఆలోచన చేయాలి. ఇస్తాడు కాబట్టి ఇవ్వాలి. నువ్వు 6 అమలు చేసినావు కాబట్టి 6 అమలు నువ్వు చేసినావా, ఏం చేసినావు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా, కేసీఆర్ పాలన మంచిగా ఉందా? కేసీఆర్ బాగుంది. ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? భవాని ఏం చేస్తారు ఇక్కడ? ఇంటి దగ్గర అంటే ముఖ్యంగా ఇలా అంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కేస్తాం. ఎందుకు అట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేయలేదు. ఒక 4 పథకాలు అన్నారు. 4 పథకాలలో ఏ పథకం సుతా శాంక్షన్ కాలేదు. బస్సు ఫ్రీ పెట్టిండు. బస్సు ఫ్రీ సుతా కొట్టుకొని చేస్తారు. ఒక ఆమె పడిన టైగర్ దాని కింద పచ్చి అనిపోయింది. కొట్టుకుంటారు, సైకిల్ పట్టుకొని దిగి కొట్టుకుంటారు. కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి. అవి అన్ని అవి మా ఇంట్లో అయితే తీనిస్తలేవు. అసలు ఒక్కటి తీస్తే 10 పడుతున్నాయి బంగారాలు అన్ని. ఆడపిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటీ కూడా ఇస్తున్నారు, ఇచ్చిరా మరి? ఏమి ఇవ్వలే. కేసీఆర్ కిట్ కూడా ఇవ్వలే. పచ్చి బాలంతలకి ఏమీ లేవు ఇప్పుడైతే. అప్పుడు కేసీఆర్ సార్ రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? ఏం లేదు. రేవంత్ రెడ్డి వచ్చిండు దండగా. అసలు అన్నంత ఫాల్తు వాడేలేరు. అసలు ఉన్నది తీసేస్తుండే కానీ కొత్తది అయితే ఏం మార్పు తీసుకొస్తలేరు. ఫ్రీ బస్సు పెట్టిండు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎట్లుంది? ఏ మంచిగా లేదు. అన్ని రెట్టింపు చేసిండు. బయట ఏది కొన్నా రెట్టింపు మస్తు. మళ్ళా గ్యాస్ కూడా రెట్టింపు చేసిండు. అన్ని రెట్టింపులు అయినాయి కానీ ఒక్కటి ఫలితం లేదు ఆయన వల్ల మాకు. కేసీఆర్ కిట్ గాని తులం ఏం బంగారం లేదు. ఇంత వాడికి ఏమి ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, మళ్ళా గ్యాస్ బిల్లు ఇవ్వలేదు. మళ్ళా అన్ని రెట్టింపు చేస్తుంది కానీ ఏమి ప్రయోజనం లేకుండా అయిపోతుంది దాని వల్ల. మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీ కొట్టేస్తాం ఖచ్చితంగా? కేసీఆర్ కి మళ్ళీ మా కేసీఆర్ సార్ వస్తేనే మళ్ళా మా బతుకు సక్క అయితే. ఎట్లుంది ఇప్పుడు రాజకీయం? ఎలక్షన్లు వచ్చినాయిగా, వచ్చినాయి. కేసీఆర్ కే నడుస్తుంది. కేసీఆర్ కే ఓటేస్తాం. ఆ. ఎందుకే అట్లా? ఆయన మంచి పని చేసి నీళ్ళు ఇచ్చిండు, ఆ. అది ఇచ్చిండు, అది కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అన్ని బంద్ అయినాయి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చి తులం బంగారం ఇస్తాడు, పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు, 1,00,000 రూపాయలు కట్నం ఇస్తాడు. ఆయన ఏమి ఇస్తాడట, బోగర మాటలు. అంతేనా? బోగరడే. మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? గట్టినే తిక్కమక్కున్నది. మరి కేసీఆర్ ఏం చేసిండు మీకు? మస్తు చేయండి, ఎందుకు చేయలేదు జనం. అంతేనా? గొర్రె ఇచ్చిండు, మేకలు ఇచ్చిండు మాకు. ఇంకేమి ఇచ్చిండు? రైతు బంధు పడదు, అన్ని బంద్ అయినాయి. రైతు బంధు కూడా 10,000 కేసీఆర్ ఇస్తాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 15,000 ఇస్తాడు. ఎంతవరకు వచ్చింది? మొత్తం ఇచ్చేసిండు. కలిసి లావట్ ఇచ్చిండు. ఇక అంతేనా? లావు లావట్ ఇచ్చిండు మాకు. ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కే.